నేడు బడ్జెట్ దాదాపుగా 3 లక్షల కోట్లు వాస్తవిక అంచనాలతో రూపకల్పన కాంగ్రెస్ తొలి పూర్తిస్థాయి పద్దు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం బట్టి మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఫ్యూచర్ సిటీ మెట్రో విస్తరణ గ్యారంటీలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పై ఫోకస్ నేడు ఉదయం కేబినెట్ భేటీ బడ్జెట్కు ఆమోదం అంటూ ఇక ఇది దిశా పత్రికలో వచ్చింది. సో ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు 3 లక్షల కోట్లకు అటు ఇటుగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. గతేడాది తరహాలోనే వాస్తవిక ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ తయారు చేసినట్లు చర్చ జరుగుతోంది. బుధవారం ఉదయం 11:14 అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ పద్దులను సమర్పించనున్నారు. అంతకుముందు అసెంబ్లీలోని కమిటీ హాల్ 1లో ఉదయం 9:30 గంటలకు కేబినెట్ సమావేశమై బడ్జెట్ ఆమోదం తెలపనుంది అంటూ ఇప్పుడు ఆల్రెడీ మొదలవబోతా ఉన్నది కేబినెట్ సమావేశము. సో ఇక్కడ వాళ్ళ ఆమోదం తెలిపిన వెంటనే అసెంబ్లీలో ప్రతిపాదనలు కూడా ఆ పద్దులను పెట్టే అవకాశం ఉన్నది. సో ఈ వాస్తవిక బడ్జెట్ అని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసిరా బట్టి విక్రమార్క బస్తా పట్టుకొని బయలుదేరిండు. ఏదో మనందరి కోసానికి ఏదో ఉద్ధరించి మొత్తం ఈ రాష్ట్ర ఖజానానంతా ఆ బస్తలు పట్టుకొని వచ్చి మనకు అప్పచెప్పేటట్టు మనకు పంచేటట్టుగా ఇట్లా కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పుడు బడ్జెట్ పెట్టేటప్పుడు ఇట్లా బాగానే కనిపిస్తుంది, కానీ ఇచ్చేటప్పుడే ఇవ్వాలంటే మనసు రాదు. లేవు, పైసలు లేవు, ఎక్కడున్నాయి, మొత్తం ఆగమైపోయింది, అప్పుల కుప్ప అయిపోయిందని చెప్తారు. మరి ఇలా 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటే చాలామందికి అనుమానం ఉంటుంది. అసలు ఇదంతా ఏంటిది అంటే కొంతమందికి తెలుసు, ఐడియా ఉన్న వాళ్ళకి, ఐడియా లేని వాళ్ళకి అసలు ఈ బడ్జెట్ అంటే ఏంటిది, 3 లక్షల కోట్లు అని పేరు పెట్టినప్పుడు మరి 3 లక్షల కోట్లు మనకే ఇస్తారా, 3 లక్షల కోట్లు మనకు వస్తాయా, ప్రజలకు అంటే ఏ రూపంగా ఇవన్నీ కూడా చేరుతాయని కొంతమందికి అనుమానం ఉంటుంది. అసలు ఈ బడ్జెట్ ఎందుకు పెట్టుకుంటారు అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయం వ్యయం ఏదైతే ఉంటుందో దాన్ని లెక్కేసుకోవడానికే బడ్జెట్ పెడతారు. ఫర్ సపోజ్ గత సంవత్సరంలో 2,91,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ పెట్టినంత మాత్రాన ఆ బడ్జెట్ ప్రకారం వస్తుందా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ 2025-26 ఇది ఇప్పుడు వచ్చిన బడ్జెట్, ఈరోజు ప్రతిపాదించబోయే బడ్జెట్. ఈ బడ్జెట్లో ఫస్ట్ ఆదాయం అంటే వీళ్ళు ఎట్లా చూస్తారంటే దీన్ని నెలకు ఎంత వస్తుంది, వ్యయం, ఖర్చులు, వ్యయం, ఆదాయము, వ్యయము అంటే రాబడి, ఈ రాబడి ఏదైతే ఉందో నెలకు ఎంతకు వస్తుంది అనేది లెక్కేస్తారు. ఫస్ట్ నెలకు మనకు వచ్చే ఆదాయం ఎంత, ఈ రెవెన్యూ ద్వారా కానీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ద్వారా కానీ ఇంకా రకరకాల ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వానికి ఎట్లెట్లా వస్తాయి, ఎంతెంత వస్తుంది, ఎన్ని వేల కోట్లు వస్తుంది అనే లెక్క ఇక్కడ నెలకు ఒక అంచనా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చెప్తా ఉంటారు కదా, నెలకు ఒక 6,000 కోట్లు మేము మిత్తిలకే కడుతున్నామని. అట్లా మనకు ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనే దాని మీద నెలకు ఎంత వస్తుందో ఫస్ట్ లెక్కేసి 12 నెలలకి లెక్కేసుకుంటారు. మొత్తం మనకి ఎంత వచ్చే అవకాశం ఉంది చూస్తారు, ఎన్ని లక్షల కోట్లు ఆదాయం సమకూర్చుకోవచ్చు, పైగా ఎఫ్ఆర్బిఎం ప్రకారం మనం ఎంత అప్పు కూడా చేయొచ్చు, అది కూడా ఉంటుంది లెక్క. ఆ ఎఫ్ఆర్బిఎం ప్రకారము మనకు ఎంత అప్పు చేసే అవకాశం ఉంది, ఇంకా ఎంత ఛాన్స్ ఉంది, ఇంకెంత పర్సెంటేజ్ తీసుకోవచ్చు అనేదాన్ని చూసి ఆ అప్పును కూడా ఈ ఆదాయంలోనే కలిపి దాని తర్వాత అంటే అది కూడా మనకు వచ్చేదే కాబట్టి మనకు ఆ ఫెసిలిటేషన్ ఉంది కాబట్టి దాని ద్వారా కేంద్రం నుంచి వచ్చేది కూడా, కేంద్రం నుంచి ఎన్ని నిధులు రావాలి, జిఎస్టీ ద్వారా మన నుంచి వెళ్తున్నటువంటి దాంట్లో మనకు ఎంత రిటర్న్స్ ఉన్నాయి అవన్నీ కూడా లెక్కేసి వాళ్ళు ఇచ్చే గ్రాంట్లు ఉంటాయి కొన్ని, అంటే కొన్ని మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేకుండా మనకి ఇచ్చేసేటివి కొన్ని ఉంటాయి, దాంతోపాటు కొన్ని మళ్ళీ తిరిగి కట్టేటివి ఉంటాయి కొన్ని. సో దాని ప్రకారంగా మనకు ఎంత వస్తుందో ఆ లెక్కేస్తారు. పైగా ఈ వ్యయాన్ని అంచనా అంటారు, దీన్ని ఇదే అంచనా. బడ్జెట్ అంటే ఇది లెక్క. సరళంగా సింపుల్గా చెప్పాలంటే మన ఇంటికాడ మనకు అందాదా నెలకు ఒక 20,000 రూపాయలు, రైతుకైతే అది రాదు లెక్కకైతే, రైతుకేమి నెలకు 20, నెలకు 30,000 అనేది ఏం లెక్క ఉండదు. కానీ ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చేసుకునే ఒక ఉద్యోగస్తుడు నెలకు ఒక 20,000, 30,000 వస్తుంది అని అనుకుంటే సంవత్సరానికి ఒక 36,000, నెలకు ఒక 30,000 వేసుకుంటే 12 మూల 36 అంటే 3,60,000 రూపాయలు ఆయనకు వచ్చేటట్టయితే ఈ సంవత్సరంలో నేను ఎట్లా ఖర్చు పెట్టాలి, పిల్లల ఫీజుకి ఎంత కేటాయించుకోవాలి, అట్లే మన కుటుంబానికి ఎంత కేటాయించుకోవాలి, బండి పెట్రోల్కో మెయింటెనెన్స్కో సర్వీస్కో ఎంత మెయింటైన్ చేయించుకో ఎంత కేటాయించుకోవాలి, అండ్ ఇంకా ఎక్స్ట్రా ఖర్చులకు సొంత ఖర్చులకి ఇంకా ఏదన్నా ఉంటే కనుక మనం ఎట్లయితే బడ్జెట్ ప్లాన్ వేసుకుంటామో అగాధం చేరాదు కదా. మనకు ఎంత వస్తుందో, మనకు ఎంత పెట్టాలనో క్లారిటీ లేకపోతే, అంటే ఎంత వస్తుందో తెలియకపోతే ఎంత పెట్టాలనో కూడా క్లారిటీ ఉండదు, ఎంత పెట్టాలనో కూడా
పెట్టుకుంటూ పోతే కూడా కష్టమవుతుంది, అంటే వచ్చేది బ్యాలెన్స్ చేసుకోకపోతే. అందుకే వచ్చేదాన్ని బట్టే బడ్జెట్ని మనం ప్లాన్ చేసుకున్నట్టు ఇంట్లో వీళ్ళు రాష్ట్రానికి సంబంధించి గతంలో 2,91,000 కోట్లు ఇది పెట్టింది. ఇక వాళ్ళు ఇవాళ చెప్తారు ఎంత ఖర్చు చేసిర్రు, ఏమైంది, దేనికి కేటాయింపులు జరిగినాయి, అవన్నీ కూడా అందులో మరి గతంలోనే ఖర్చు పెట్టినప్పుడు ఇవాళ కేటాయింపులు చేసి ఉత్తగా ఎందుకు ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి వ్యవసాయ రంగానికి ఒక 50-60 వేల కోట్ల రూపాయలు పెట్టినామని చెప్పి చివరికి దాని నుంచి మరి పూర్తిగా ఖర్చు చేయకపోతే ఇవాళ ఖచ్చితంగా అడుగుతారు. దానికి సంబంధించి ఇలా కేటాయింపులు ఎట్లున్నాయో దాన్ని బట్టి గత ఖర్చులు కూడా అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు 3,10,000 కోట్ల బడ్జెట్ అట. నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పిన 3,00,000 కోట్లు, లక్షల కోట్ల బడ్జెట్ల 70-75% ఉన్నటువంటి ఈ వ్యవసాయ రంగం అంటే రైతాంగ సమస్యల గురించి, రైతాంగానికి సంబంధించి బడ్జెట్ అతి తక్కువగా పర్సంటేజ్ చూడండి. 50,000 కోట్లు అంటే 3,00,000 కోట్లల్లో ఎక్కడున్నామో చూడండి, ఒక 25% కూడా లేదు. 25% కూడా బడ్జెట్ని మనకు కేటాయింపులు జరుపుతామని గొప్పలు చెప్తారు. పైగా 70% ఉన్న వ్యవసాయ రంగానికి పెట్టాల్సినటువంటి బడ్జెట్ కనీసం ఒక 50% అన్న కేటాయించాలి. అది కాకుండా ఇక్కడ 25% కూడా కేటాయించకుండా ఇంకా అంతలోపే కేటాయిస్తూ పైగా పూర్తిగా ఖర్చు పెడుతున్నారంటే అది పూర్తిగా కూడా ఖర్చు పెట్టట్లేదు. మనకు రైతు భరోసా ద్వారా ఇవ్వాల్సినవి, అట్లే రైతులకు బీమా కట్టాలి, పంటలకి బీమా కట్టాలి, ఫసల్ బీమా. ఇంకొకటి రుణమాఫీ కంప్లీట్ చేయాలి. అది ఒకేసారి మళ్ళీ ఎవ్రీ టైం చేసేది కాదు కదా. రుణమాఫీ అనేది ఎప్పుడు చేసేది కాదు. వాళ్ళు ఎప్పుడో 5 ఏళ్ల కింద అలా అనుకున్నారు, మొన్నటి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, ఇప్పుడు స్టార్ట్ అయింది అంతే. ఏమి చేసినా లాస్ట్ ఇయర్ చేసారు కొంత. ఈ దాని ప్రకారమే వాళ్ళు మళ్ళీ అయితే రుణమాఫీ చేసేది లేదు, మళ్ళీ బడ్జెట్లో పెట్టుకునేది లేదు కదా. చేస్తే ఒకసారి కంప్లీట్గా చేస్తే ఇక నెక్స్ట్ అంతా రైతు చూసుకుంటాడు. సో దీంతో పాటు పంట కొనుగోలు మద్దతు ధర ఇచ్చి లెక్కకైతే రైతులకు ఏంటంటే ఎక్కువగా ఎంఎస్పి ఇచ్చి పంటలు కొనుగోలు చేస్తారు కదా. దీన్ని కూడా బడ్జెట్లో ఏం పెట్టుకుంటారంటే రైతుల దగ్గర నుంచి మేము కొన్నాం కదా, ఇది కూడా ఆ డబ్బే అని చెప్తారు అన్నట్టు. వాళ్ళు ఏ డబ్బు అయితే మనకి ఇస్తున్నారు, మనం పంట ఇస్తేనే వస్తున్నారు, పుణ్యానికైతే వాడు ఇయ్యడు. మన వడ్లో, మక్కలో, లేకపోతే పత్తో, చెరుకో, లేకపోతే కందులో, సామలో, ఏమన్నా కొర్రలో, రాగులో ఏది ఉంటే అది మనం ఇస్తేనే మనకు దానికి తగ్గట్టుగా ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో దాన్ని కూడా బడ్జెట్లో పెట్టి ఏం చేస్తారంటే ఇది కూడా రైతుల కోసమే ఖర్చు పెట్టినామని చెప్పే ప్రయత్నం చేస్తారు. దీని మీద నేను ఎన్నోసార్లు ఇది తప్పు, రైతులకు మీరేమి ఉచితంగా ఇవ్వట్లేదు, మీరు ఉచితంగా ఇచ్చేదాన్ని చెప్పుకుంటూ పైగా ఇట్లా పంట కొనుగోలు చేసిన డబ్బులను కూడా ఇన్ని డబ్బులను మేము రైతాంగానికి కేటాయించడమని చెప్తారు కదా. మరి ఆ పంటను మీరు తీసుకొని ఒట్టిగానే కూర్చుంటారా, అంటే దాచిపెట్టుకుంటారా, ఈ దేశానికి వాడతలేరా, ఎక్స్పోర్ట్ చేసుకుంటలేరా? మీరు రకరకాలుగా మళ్ళా ఆ బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సప్లై చేయట్లేదా? దాన్ని ఉచితమని అంటే ఎట్లా? రైతుకైతే పుణ్యానికి రాదు కదా, కష్టపడితేనే వస్తుంది కదా అనేది ఇక్కడ ఈ లెక్క. అయితే ఈ 3,10,000 కోట్ల బడ్జెట్ ఏంటిదన్నా అంటే ఇక వీళ్ళు ఇప్పుడు అంచనా వేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు గతిలే లేదు, మన దగ్గర పైసలే లేవు, మరి ఇంతగానం ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తారు. ఇలా ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత డైరెక్ట్గా అసెంబ్లీలో చర్చలు పెట్టినప్పుడు ఇప్పుడు ప్రతిపక్షాలు అడుగుతాయి, మీ దగ్గర రెవెన్యూ లోటు ఇంత ఉందని చెప్తే, మరి ఆదాయం ఇంతే ఉందన్నప్పుడు మీరు ఇంత బడ్జెట్ ప్రవేశపెడితే ఇది గతంలో ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఎంత పెడతారని ఖచ్చితంగా ప్రశ్నలు వస్తే ఉత్పన్నమైతే అదంతా కూడా మనం రేపు చూస్తాం. కానీ ఒక సామాన్యుడికి అర్థం కావాలంటే బడ్జెట్ అంటే ఇంతే, నెలకు మనకు ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాం అనేది, పైగా ఎవరెవరికి ఎంత పెట్టాలనుకుంటున్నాం, ఇంట్లో కదా పిల్లలకి ఎంత, పెద్ద మనుషులకి ఎంత, అట్లే బండికి ఎంత, ఇంకా వేరే దేనికైనా లెక్కలు ఏమన్నా వేసుకుంటాం చూడు, అదే లెక్క, అదే బడ్జెట్. ఇప్పుడు బట్టి విక్రమార్క మన కోసానికి పెద్ద బస్తా పట్టుకొని బయలుదేరిండు పైసలు తీసుకొని, ఇగో అదే ఇవన్నీ కూడా. అయితే దీంట్లో ఎక్కువనట వీటి కోసం ఫోకస్ చేస్తారట. ఫ్యూచర్ సిటీ ఒకటి, మెట్రో విస్తరణ ఒకటి, గ్యారంటీలు, వీళ్ళు చెప్పిన గ్యారంటీలు ఉన్నాయి కదా, అట్లా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పైన కూడా ఫోకస్ పెడుతున్నట్టుగా ఈ బడ్జెట్ వాస్తవిక బడ్జెట్ అని చెప్తున్నారు. చూడుర్రు, ఇక గొప్పలు డాంబికాల జోలికి వెళ్లకుండా వాస్తవిక బడ్జెట్ అంచనాలను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తయారు చేసినట్లు చర్చ జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏం ఖర్చు చేశారనేది ఒకసారి చూడండి. మరి నిజంగానే వాస్తవిక బడ్జెట్ అయితే మరి మీరు ఏ రంగానికి ఎంత కేటాయింపులు జరిపి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. వీళ్ళు చెప్పే మాట ప్రకారం వచ్చిన ఆదాయాలకు దగ్గరగానే 2025-26 బడ్జెట్ అంచనాలకు సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ ఏడాది జనవరి చివరి నాటికి రాష్ట్ర ఆదాయం, ఈ ఏడాది ఇప్పుడు జనవరి ఉంది కదా, సో జనవరి చివరి నాటికి రాష్ట్ర ఆదాయం 1
1,82,437 కోట్లకు చేరింది. ఫిబ్రవరి మార్చి 2 నెలల్లో మరో 45,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని, దీంతో మొత్తం ఆదాయం 2.30 అంటే 2,30,000 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అయితే వచ్చే ఏడాది 15% అదనపు గ్రోత్ లక్ష్యంగా పెట్టుకుని అంచనాలను తయారు చేశారు. అయితే వచ్చే ఏడాది అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన సర్కారు అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్థిక సంవత్సరం తొలి మాసం నుంచి రెవెన్యూ సమకూర్చే శాఖలను రంగంలోకి దించేందుకు రెడీ అయినట్టు సమాచారం. మీకు గుర్తుందా, ఎక్కువ మట్టుకు రెవెన్యూ ఎక్కడికి వస్తుందంటే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ అండ్ ఈ రిజిస్ట్రేషన్స్ డ్యూటీ ఉంటుంది కదా, ఆ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయం కాకుండా ఎక్సైజ్ ఆదాయం చాలా ముఖ్యంగా ఉంటుంది. ఇక్కడ ఎక్సైజ్ అనేది ఇక బగ్గ తాయిపిస్తారు కదా, తాయిపిచ్చి ఇక రేట్లు కూడా పెంచారు. మొన్ననే బీర్ల రేట్లు కూడా పెంచి రాన్న ఒకసారి మెసేజ్ పెట్టారు బీర్ రేట్ ఎంత ఉందో ఇప్పుడు. మరి అంతకుముందు 150 ఏదో ఉంటుండే, ఇప్పుడు ఎంత అయిందో మనం పెంచిన ఏదో 20 రూపాయలు 30 రూపాయలు పెంచిరని చెప్పారు. దాని ద్వారా వేసుకుంటారు. ఈ ఎండాకాలం కాబట్టి ఇక ఈ పాపం రైతులు తాగే ఏదో ఇంత చల్లబడదామని చెప్పి చల్లడి బీర్ తాగుదామంటే కూడా దానితో 30 రూపాయలు పెంచిరని విన్నా నేను. సో పెరిగిందా, పాత రేట్ అమ్ముతారో ఒకసారి అదొకటి చెప్పండి, మెసేజ్ పెట్టండి. ఇంకోటి లిక్కర్ పైన కూడా పెంచి ఏం చేస్తారంటే ఆదాయాన్ని పెంచే మార్గాలు అని వీళ్ళు అన్నటువంటిది ఏదైతే ఉందో అది లిక్కరే. పక్కాగా టార్గెట్ పెడతారు. సంవత్సరానికి ఒక 40,000 కోట్లు గతంలో కేసీఆర్ ఆదాయం సంపాదిస్తుండే. ఖాళీ మందుబాబుల మీదనే రాష్ట్రం నడుస్తుంది, అందరినీ తాగుబోతుల్ని తయారు చేసింది రాష్ట్రాల అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గొప్పలు చెప్పి వీళ్ళేమన్నా ఆపినరా అంటే అది 43,000 కోట్లకు వచ్చింది. అది 43,000 కోట్లకి మొన్నటి సంవత్సరం ఆదాయము. ఇప్పుడు ఇంకో 3-4 వేల కోట్లు అదనంగా ఇంకా ఎక్సైజ్ వాళ్ళకు టార్గెట్లు పెట్టి, షాపులకు డిస్టిలరీస్కి టార్గెట్లు పెట్టి ఇక అమ్ముర్రి తాయిపీరి ఊగిపీరి మొత్తానికి పైసలు వచ్చి మన గలపెట్టలు వేపీరు అని చెప్తారు. సో ఎక్కువ మట్టుకు ఈ భూములు లేదా వాహనాలు ఇటు కొనుగోలు వీటి ద్వారా వచ్చే ఆ రిజిస్ట్రేషన్ల ఆదాయము, ఇక ఇటు పక్క ఎక్సైజ్ ఆదాయం, ఈ రెండింటిపైనే ఎక్కువ ఆధారపడుతుంది. దీనిలో ఎక్సైజ్ ఎక్కువ ప్రముఖ పాత్ర. ఇక ఎక్సైజ్ అనేది ఇక ఫ్రీగా అది తయారైతే ఎంతకో కానీ ఆ బీరు అది మరి 30 రూపాయలకి అవుతుందో 40 రూపాయలకి అవుతుందో తెలియదు కానీ తిరిగి 180-200కి వచ్చింది అది ఇలా. సో ఇప్పుడట వీళ్ళు చెప్పేది ఏంటంటే తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఆర్థిక సంవత్సరానికి కావాల్సిన పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ సర్కారు ఫిబ్రవరి 24న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళారు. అప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాల్సింది ఉండే కాబట్టి అప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని పెట్టారు. ఆ తర్వాత 2024 అక్టోబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి మాత్రం కంప్లీట్గా అంటే ఈ ఆర్థిక సంవత్సరంకి మొత్తానికి కంప్లీట్ ప్లానింగ్ అనమాట. పోయినసారి ఏంటంటే ఎలక్షన్స్ ఉండడం వల్ల ముందుగా ఓటాన్ అకౌంట్ అనేది ప్రవేశపెట్టి తర్వాత తీసుకొచ్చి మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ మార్చి వరకు అని చెప్పి పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అట్లా కాకుండా ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ అధికారంలోకి రాగానే చేయలేకపోయినని ఈసారి చేస్తున్నారని కుదురుతుందని ఈసారి మాత్రం 25-26 ఆర్థిక సంవత్సరానికి కావాల్సిన పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారని చెప్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళ టార్గెట్ ఏందో ఒకసారి చూడండి. వీళ్ళు ఏం పెట్టబోతున్నారు, ఎందుకు పెట్టబోతున్నారు చూడండి. ఫ్యూచర్ సిటీ మెట్రో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ప్రయారిటీ. ఈ బడ్జెట్లో ఫ్యూచర్ సిటీకి కావాల్సిన నిధులు ప్రస్తావించే ఛాన్స్ ఉంది. మరి ఇది ఫ్యూచర్ సిటీయో ఏ సిటీయో చూద్దాం మనం. సిటీ శివారు ప్రాంతాలకు మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు తయారు చేశారు. అందుకు కావాల్సిన నిధులు ప్లానింగ్పై బడ్జెట్లో ప్రస్తావించనున్నారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసము 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను కేటాయించనున్నారు. ఇది వీళ్ళ తెలివి తెల్లారినట్టు ఉన్నది. మళ్ళా మూసీ రివర్ ఫ్రంట్ చూసిరు కదా, అసలు ఆ మూసీకి 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు పెడతా ఉన్నారు, ఎందుకు నాశనం పడతా ఉన్నారు, అది దశల వారీగా కూడా చేయొచ్చు అంటే ఈయన వింటలేడిగా ఇక ఏదో నేను పట్టిన దానికి 3 అన్నట్టుగా నేను చెప్పిందే చేయాలన్నట్టుగా చేస్తూ ఉన్నాడు. అరే గ్రామాలల్లో మీకు ఓట్లేసి గెలిపించి పంపించిన ఆ ఎమ్మెల్యేలు చచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళ వీడియోలు నేను చూపిస్తా. ఇవాళ ఏ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మీడియా మాట్లాడితేనేమో ఎన్నో చెప్తారు కదా, మరి మీ సొంత ఎమ్మెల్యేలు మాట్లాడి మీ సొంత ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉంటే సిగ్గనిపించాలి కొంచెమన్నా. అది విడిచిపెట్టి మళ్ళీ మూసీ రివర్ ఫ్రంట్ అని పట్టుకున్నారు. దీనికి వేలాది కోట్ల రూపాయల కేటాయింపులు జరుపుతారు ఇప్పుడు ఈ బడ్జెట్లో. చూడురు మీరు, ఇక రైతుల్ని గంగలు కలిపారు, విడిచిపెట్టేసారు. వాళ్ళతో ఏమొచ్చేది ఉన్నది, ఏం పోయేది ఉన్నది, వాళ్ళు ఓట్లు వేసిర్రు, గెలిపించారు, అయిపోయింది. గ్రామాలలో ఎవరిని సావాడు సస్తాడు ఇక, అంటే కార్యకర్తలే కదా సంపేది, వీళ్ళనైతే కాదు కదా. వీళ్ళకి ఏమున్నా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కావాలి. ఇప్పుడు హైదరాబాద్లో జెండా బాతాలంటే హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలనో లేకపోతే ఈ కార్పొరేటర్లనో వాళ్ళ సైడ్గా మార్చుకోవాలంటే ఇక్కడ మూసీ అనో లేకపోతే హైడ్రా అనో అదనో ఇదనో పెట్టి
ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ కూడా ఆకట్టుకొని ఇక్కడ ఓట్లు వేయించుకొని ఈడ కొంచెం సెటిల్ అయితే సరిపోతుందనే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి కనిపిస్తూ ఉన్నాడు. వీళ్ళు పెట్టే బడ్జెట్ను బట్టి వీళ్ళ ప్లానింగ్ను బట్టి. అయితే ఈ 6 గ్యారంటీలు అమలుకు కావాల్సిన నిధులను కేటాయిస్తారట. ఏందో 6 గ్యారంటీలు? మరి 6 గ్యారంటీలలో ఇంకా చాలా ఉన్నాయి, అట్లా దేనికి పెడతారో చూడాలి. అయితే వచ్చే విద్యా సంవత్సరానికి 55 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను నిర్మించాలని టార్గెట్గా పెట్టుకున్న ప్రభుత్వం అందుకు కావాల్సిన నిధులను కేటాయించనుంది అంటూ ఎన్నో స్కూళ్ళు అధ్వానమైన పరిస్థితులకు వచ్చేసినాయి. ఎన్నో స్కూళ్ళల్లో టాయిలెట్లు లేవని మనం ఇక్కడ ఎన్నో వార్తలు చదివినాం. జగిత్యాల జిల్లా నుంచి మొదలు పెడితే మహబూబ్ నగర్ దాకా స్కూళ్ళలో సరైన వసతులు లేవని, టీచర్లు సరిగా లేరని, స్టాఫ్ని సరిగా నియమిస్తలేరని చెప్పి ఎన్నో రకాలుగా చెట్ల కింద కూర్చోబెట్టి చదువులు చెప్తున్నారని కూడా చూపించినాం మనం. పైకప్పులు కూలిపోయిన స్కూళ్ళు, లేకపోతే సరైన ఫెసిలిటీస్ లేకుండా ఉన్నటువంటి స్కూళ్ళు అవన్నీ ఉండగా కూడా ఇలా మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పారు కదా. చూద్దాం, 6 గ్యారంటీల్లో పెట్టిరు, ప్రతి మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ అని. ఇప్పుడు ఎన్ని పెడతారు, ఏం చేస్తారు, ఇదంతా కూడా ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది ఈ వార్త. ఇక ఇలా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నట. పెట్టినాక మనం మాట్లాడదాం. పెట్టినాక ఎంత ఏ రంగానికి కేటాయించారు, మరి ముఖ్యంగా మన వ్యవసాయానికి, మన రైతులకి, అనుబంధ రంగాలకి, మన పౌల్ట్రీ కావచ్చు, లేకపోతే మన డైరీ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి కదా. సో వీటికి ఎంత కేటాయింపులు జరుపుతారనే దాన్ని చూసిన తర్వాతనే మనం దానిపైన మాట్లాడదాం.